అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఒక చిన్న సందేహం, ప్రతి ఒక్కరికి ఉండే సందేహం అది. ఇంట్లో హౌస్ వైఫ్స్, గృహిణులు ఉన్నప్పుడు చీపిరి కట్ట ఎక్కడ పెట్టాలి? అసలు కొంతమంది కిచెన్లో పెడతా ఉంటారు, కొంతమంది హాల్లో పెడతా ఉంటారు. అసలు ఏ కార్నర్కి పెట్టాలి? చీపురు అనేటువంటిది ఏదైతే ఉంది అది ఏంటంటే ఫస్ట్ చీపురు కానీ చేట కానీ అవి ఒక శక్తి స్వరూపాలుగా మనం వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంటే దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది. దాంతో మనం వాడేటువంటిది ఏంటంటే తుడిచేయడం, అంటే అక్కడ నుంచి సంథింగ్ తీసేసే పని చేస్తుంది, ఇదే ఎత్తేసే పని చేస్తుంది. శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో ఎక్కడ పడితే అక్కడ చీపురు చేటలు పెట్టకూడదు. అదిగాక రెండు కలిపి అసలు పెట్టకూడదు అంటూ ఉంటారు. అవును, రెండు కలిపి అసలు పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీనికి కొంతమంది ఏం చేస్తారంటే చీపురు ఇలా కాకుండా స్ట్రైట్ కాకుండా వెనక్కి తిప్పి పెట్టేస్తే అయిపోద్ది కదా అని, దానివల్ల కొంత పరిష్కారం అయితే లభిస్తుంది, లేదని కాదు. కానీ మనకి 16 జోన్స్ ఉంటాయి మనకి వాస్తులో. ఇప్పుడు తెలియక ఈశాన్యంలో ఎవరైనా చీపురు పెట్టారు అంటే వాళ్ళకి ఏంటంటే ఆలోచనలు ఏమవుతున్నాయి ఏంటో తెలియదు, అంత బీభత్సమైన ఆలోచనలు వస్తుంటాయి. ఈశాన్యానికి, తూర్పుకి మధ్య భాగంలో పెట్టారనుకోండి, ఎంజాయ్మెంట్ కోల్పోతాడు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్గా ఉండేది కోల్పోతాడు మనిషి. తూర్పులో పెట్టారనుకోండి ఎవరైనా చీపురు తీసుకెళ్ళి ఇలా స్ట్రైట్గా, ఏమవుతుందంటే వాళ్ళ సోషల్ కమ్యూనికేషన్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్యని గొడవ, అంటే సఖ్యత లోపిస్తుంది. మీరు చూడొచ్చు, చీపురు పెట్టినా, కత్తెర పెట్టినా, కత్తులు పెడుతున్నా అక్కడ చాలా అంటే చాలా లోపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్యన. అలా కాకుండా మీకు చీపురు కనుక తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో పెడితే సంతానహీనత, సంతానం మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే పదము, అక్కడ ఉండే దేవత సంతానాన్ని క్రియేట్ చేసే దేవతా స్వరూపం అక్కడ ఉంటుంది. అందుకే అక్కడ మిక్సీలు, కత్తెరలు, కత్తులు పెట్టొద్దని చెప్తుంటాం. అక్కడ ఆగ్నేయంలో చీపురు పెడితే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ప్రొడ్యూస్ అవ్వాలి, క్రియేట్ అయ్యే ధనం క్రియేట్ అవ్వదు. ఇంట్లో ఉండే స్త్రీ కూడా బయటికి వెళ్ళిపోతుంటుంది, ఒక్కోసారి లక్ష్మి వెళ్ళిపోతుంది, స్త్రీ వెళ్ళిపోతుంది. దక్షిణాగ్నేయంలో పెట్టామనుకోండి, ఉదాహరణకి మనకి ఆగ్నేయము, దక్షిణాగ్నేయం, దక్షిణం అని ఇలా ఉంటాయి. దక్షిణం వైపు దక్షిణాగ్నేయంలో పెడితే ఇంట్లో వాళ్ళు నర్వస్ అయిపోతారు బాగా. దక్షిణంలో పెడితే ఉద్యోగంలో స్థిరత్వం తగ్గిపోతుంది. కానీ చీపురు కనుక దక్షిణ నైరుతిలో పెడితే మంచిది, వేస్టేజ్ తగ్గుతుంది. దక్షిణ నైరుతి అంటే సౌత్ వెస్ట్. మళ్ళీ సౌత్ వెస్ట్ కాదు, సౌత్ వెస్ట్ వేరు, సౌత్ వెస్ట్ వేరు. 16 డైరెక్షన్స్లో సౌత్ వెస్ట్లో కనుక పెడితే భార్యాభర్తల మధ్యని గొడవ పెరిగిపోతుంటాయి. సౌత్ వెస్ట్లో కనుక ఉంటే, సౌత్ వెస్ట్లో కనుక పెడితే, అంటే పడమర నైరుతిలో కనుక పెడితే చీపురుని, వాళ్ళు అనుకున్న డిజైర్ నెరవేరలేకపోతుంటారు, సేవింగ్స్ నిలబడవు. పడమర వైపు కనుక పెడితే, అంటే వెస్ట్లో ఎగ్జాక్ట్లీ వెస్ట్ సెంటర్లో పెట్టారనుకోండి, దానివల్ల ఏంటంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోల్పోతారు. పడమర వాయువ్యంలో పెట్టాం, అంటే వెస్ట్ నార్త్ వెస్ట్లో పెట్టామనుకోండి, డిప్రెషన్ తగ్గుతుంది. వాయువ్యంలో పెడితే బ్యాంక్ కరప్ట్ అవ్వడం, బ్యాంకులో డబ్బులు ఇవ్వడం, కోల్పోవడం జరుగుతుంటాయి వాయువ్యంలో. అది ఆరోగ్యానికి కూడా హానికరం వాయువ్యంలో పెడితే. ఉత్తర వాయువ్యంలో పెడితే భార్యాభర్తల మధ్య నుండి అట్రాక్షన్ తగ్గిపోతుంది. ఉత్తరంలో పెడితే మీకు ధనహీనత వస్తుంది. ఉత్తర ఈశాన్యంలో కనుక పెట్టినట్లయితే హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఉత్తర ఈశాన్యం మృదయే ఔషధాత్ కార్యేతు, అంటే హెల్త్ని ఇచ్చే ప్లేస్లో చీపురు పెట్టాం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న కారం పొడి ఉంది అనుకోండి, కళ్ళల్లో వేసుకుంటే ఏమవుతుంది, కళ్ళు మండుతాయి, చేతిలో ఉంటే మండదు. అవును, నాలుగు వేసుకుంటే నాలుగు మండుతుంది, ముక్కులో వేసుకుంటే ప్రమాదం కదా. ఇక్కడ ఉన్నంతసేపు ఏం కాదు నీకు కారం. అలాగే ఒక వస్తువుకి, ఒక ఎనర్జీకి, ఆ పదానికి, ఆ ఇంట్లో ఉండేటువంటి పదానికి ఎనర్జీ కనెక్టివిటీస్ ఉంటాయి. ఎలాంటి చెవు ఏం చేస్తుంది, రిసీవింగ్ పవర్, వినబడుతుంది ఏదైనా కూడా. ఇయర్ ఫోన్ ఉంది, ఇక్కడ పెట్టుకుంటేనే కరెక్ట్, జేబులో పెట్టుకుంటే వినబడదుగా. అట్లాగే ప్రతిదీ కూడా కళ్ళద్దాలు ఇక్కడే పెట్టుకోవాలి, చెవుకు పెట్టుకుంటే ఏం లాభం. ఒకే మాంసం ముద్ద కళ్ళ రూపంలో చూస్తుంది, చెవుల రూపంలో వింటుంది, ముక్కు రూపంలో స్మెల్ చూస్తుంది, నాలుగు రూపంలో టేస్ట్ చూస్తుంది. ఒకే మాంసం ముద్ద, అదే మిరాకిల్, భగవంతుడు చేసిన మిరాకిల్. ఒకే భూమిలో మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవతాసురులు ఉంటారు. 32 పదాసు ఉంటాయి, 45 మంది దేవతాసురులు ఉంటారు, ఒక వాస్తుపురుషుడు ఉంటాడు. ఒక్కొక్క దేవతాసురుడికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల పరంగా మీరు ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినప్పుడు, చీపురనే కాదు, ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినప్పుడు అది యాక్టివ్ అవుతూ ఉంటుంది. అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి చీపురు ఎప్పుడైనా సరే దక్షిణ నైరుతిలో కానీ, పడమర వాయువ్యం అంటే ఇంగ్లీష్లో చూసుకుంటే వెస్ట్ నార్త్ వెస్ట్ ఆర్ సౌత్ వెస్ట్లో పెట్టుకోవాలి. వెస్ట్ నార్త్ వెస్ట్ ఆర్ సౌత్ వెస్ట్. అయితే దీనికి
నీట్గా ప్లానింగ్ తీసుకొని ఇంటి యొక్క నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ తిరిగాయో చూడాలి. నార్త్ డిగ్రీస్ చూడకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టేసి మీరు ఇక్కడే పడమర వాయువ్యం వస్తుంది అనుకుంటే తప్పు అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కొన్ని డైరెక్షన్స్, కొంతమందికి 5 డిగ్రీస్ టిల్ట్ అయితే కొంతమందికి 10, 15 లేకపోతే 18 ఇట్లా ఉంటుంది. కొంతమందికి ఇటు టిల్ట్ అవుతుంది అంటే 360 డిగ్రీస్లో 350లో ఉంటుంది లేదా 340లో ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కడొచ్చింది ఆ పాయింట్ తెలుసుకోవాలి. ఆ పాయింట్ తెలుసుకోకుండా ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఎక్స్రే తీస్తారు, స్కానింగ్ చేస్తారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూసి అక్కడ మీరు ఆపరేషన్ చేస్తారుగా. ఏదో ఆ చెయ్యికి వచ్చిందంటే ఎక్కడో దగ్గర ఆపరేషన్ చేయరుగా. అట్లాగే ఇంటిని కూడా నీట్గా ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసి ఆ శక్తి చక్రాన్ని అన్ని డిగ్రీస్లో పెట్టి ఎగ్జాక్ట్లీగా మనకు ప్రాబ్లం ఎక్కడుంది అని డయాగ్నోస్ చేసి మీరు రెమెడీ చేసుకున్నట్లయితే క్లియర్ అవుతుంది. అలాగే వాస్తులో కూడా ఏంటి, అందరూ ఏమనుకుంటారు వాస్తునగానే అది కూలగొట్టి, అది కాదు. ఎక్కడా ఏమీ కూలగొట్టకుండా చేయొచ్చు వాస్తు. అది సో చీపురు కూడా అంత ప్రభావం చూపిస్తుంది. మరి ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క ఇది ఉంటుంది, ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. మీరు చెప్పింది ఇన్ని 16 డైరెక్షన్స్ లో మనకి 2 డైరెక్షన్స్ లోనే పెట్టాల్సిన పెట్టాలి. ప్లేస్. మీకు వాష్రూమ్స్ అయినా, చీపురు అయినా, డస్ట్బిన్స్ అయినా అక్కడే పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఇంకోటి గురుగారు, మీరు ఈ 2 కలిపి పెట్టకూడదు అన్నారు కదా, మరి చాట ఇంకొక డైరెక్షన్ ఈ డైరెక్షన్స్లో 2 కలిపి పెట్టిన పర్లేదు, వేరే దగ్గర ఎక్కడా 2 కలిపి పెట్టకూడదు. ఎందుకంటే 2 కలిపి పెట్టేటువంటిది ఏంటంటే ఆ జోన్ని పూర్తిగా ఎత్తేస్తుంది. అంటే ఇది ఇంకో చోట ఇంకో చోట పెట్టేలాగా చూసుకోవాలి. ఉండాలి యాక్చువల్గా అయితే. ఇంకోటి సందేహం గురుగారు, ఇప్పుడు చీపిరిని ఆ కింద బ్రూమ్ ఏదైతే ఉంటుందో అది కిందికి ఉండాలా లేదా పైకి ఉండాలా? కొంతమంది పడుకోబెడతారు కూడా. అంటే మీరు నేను చెప్పిన ప్లేసెస్లో ఎలాగైనా పెట్టుకోవచ్చు. అది కాకుండా అయితే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కిందకి పెడతారు. అదే కరెక్ట్ యాక్చువల్గా. కిందికే ఉండాలి. కాకపోతే అంటే భూమి పట్టుకునే భాగాన్ని కింద పెడతారు, అదే కరెక్ట్. ఇలా పెట్టడం కంటే, ఎందుకంటే తెలియని డైరెక్షన్లో ఎక్కడో పెట్టేశారు మీరు, అప్పుడు దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అలా పెట్టడమే కాకుండా చాట కూడా అక్కడ పెట్టారు, ఇంకా ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలా అనమాట. తెలుసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. తెలియదు అని అనుకుంటే ఏదైతే మనం పట్టుకుంటున్నామో ఆ పట్టుకునేది భూమి మీద పెట్టుకుంటే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చీపురు తుడిచేస్తుంది కానీ ఇలా తుడవదుగా. అవునవును. అందుకని పడుకోబెట్టడం బ్రూమ్ స్టిక్స్ అయినా, అంటే చీపుర్లు అయినా, లేకపోతే మనకి మాపింగ్స్ ఉంటాయి అవైనా, లేకపోతే ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ డివైజెస్ కొన్ని వచ్చాయి, మీరు మొత్తం ఇంటికి సంబంధించిన మొత్తం దానికి ఇచ్చేసి నొక్కితే రోబోలాగా మొత్తం క్లీన్ చేస్తుంది. దాన్ని కూడా దక్షిణ నైరుతి పడమర వాయువ్యంలోనే పెట్టాలి. మీరు అలా పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే. మనం క్లీనింగ్ కి వాడేవి ఏవైనా కూడా ఇప్పుడు చీపిరికి రిప్లేస్మెంట్ ఏది వాడినా కూడా వాటికి కూడా అవే రూల్స్ అప్లై అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి గురుగారు, బయట కూడా మనకి సపరేట్ చీపిరి ఉంటది కదా, వాకిలి ఊడ్చే చీపిరి. ఇప్పుడు బయట పెట్టే చీపుర్లు కూడా మీరు అన్నట్టుగా ఇంటి యొక్క స్థలాన్ని డైమెన్షన్స్ తీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి, ఇప్పుడు చెప్పిన డైరెక్షన్స్ బయట కూడా వస్తాయి మీకు జోన్స్, ఆ బయట జోన్స్ అక్కడ పెట్టుకోవాలి. బయట అయితే ఇంటికి ఆనిచ్చి కాకుండా గోడకు ఆనిచ్చి పెట్టాలి. కంపౌండ్ వాల్ ఉంటుంది, ఇండివిజువల్ అయితే కంపౌండ్ వాల్ ఉంటుంది. అపార్ట్మెంట్ అయితే వీళ్ళకి బాల్కనీస్ ఎక్కడ వచ్చాయో ఆ బాల్కనీస్లో మీకు ఆ జోన్స్ ఎక్కడ వచ్చాయో చూసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం, ఒక బాక్స్లో తయారు చేసుకొని ఆ జోన్ ఎక్కడ వచ్చిందో అక్కడ బాక్స్ తయారు చేయించేసుకొని వుడెన్ది కానీ ఏదైనా బాక్స్లో పడేసి మూసేస్తే అయిపోతుంది. అంతే, కనిపించద్దు అని అనుకుంటే. ఎగ్జాక్ట్లీ. ఓకే. అలా చేసుకోవచ్చు. చీపిరికి ఎందుకు గురుగారు అంతేనా? క్లీనింగ్ చేస్తుందనేనా? అంతేనా? క్లీనింగ్ చేస్తుందని దాని శక్తిగా భావిస్తారు. శక్తి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అది ఉండే ప్లేస్ని బట్టి ఒక్కొక్కసారి ఎనర్జీ అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు, అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి వాస్తు అంటే పంచభూతాలతో సంబంధం ఉంటుంది. అంటే భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశతత్వం, ఈ 5 తత్వాలతో ఇల్లు నిర్మితమై ఉంటుంది. ఇది మీకు ఎక్కడైనా ఎనర్జీ సరిగ్గా లేదు, డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, చీపురు అక్కడ పెట్టినప్పుడు ఆ ఎనర్జీ రివర్స్ అయిపోతుంది ఒక్కోసారి. అందుకని ఆ యొక్క ఫలితాలు వాళ్ళు చూస్తారు. ఇది నేను ప్రాక్టికల్గా చూసినటువంటివి నేను చెప్పేవన్నీ ఇప్పుడు మీకు. ఇంకోటి చీపురిని లక్ష్మీదేవి స్వరూపం అని దాటకూడదని. లక్ష్మీదేవి అంటే మరి చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో కొంతమంది ఇళ్లలో చూడండి గుమ్మం దగ్గర పెడతారు చీపురు. అంటే అది శక్తి ఎలా అంటే దాటకూడదు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ లోపల రావడానికి కూడా అది ఆపుతుంది చాలా మటుకు. చిన్నపిల్లలకి తొందరగా నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కదా, అట్లా. అందుకే మన వాళ్ళు పాతకాలంలో బయటే ఒక బకెట్ నీళ్లు ట్యాప్ అది ఉండేది, బయట కాలు కడుక్కొని లోపలికి వచ్చేవారు. మీరు కాళ్ళు శుభ్రం చేసుకోకుండా ఇంట్లోకి రాకూడదు, వస్తే కనుక మనతో పాటు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.
అట్లా ఓకే గురుగారు, అంటే చీపిరి కట్టలో కూడా మనకి ఇంత ఎనర్జీ ఉంటది, దాన్ని ఖచ్చితంగా. ప్రాపర్ గా పెడితే మనకి ఇంట్లో వాస్తు ఉండాల్సిన వాస్తు అంటేనే కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా ఉమ్, మనం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుతో సంబంధం ఉండేది వాస్తు. ఉమ్. ఇంట్లో అందరు ప్రశాంతంగా ఉండాలి, అసలు ఏంటి రీజన్ అని తెలియదు అన్నప్పుడు ఒకసారి ఇది చెక్ చేసుకుంటే బాగుంటుంది సరిపోతుంది. డెఫినెట్లీ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.